ఒకసారి చీమలందరూ తమ ఆహారాన్ని ఎతకడానికి పోతున్నప్పుడు ఒక స్నోమ్యాన్ అనేది కనబడతాడు. స్నోమ్యాన్ కి ఆ క్యారెట్ ని ముక్కులాగా ధరిస్తారు. ఆ క్యారెట్ ని చూసిన చీమలు పరిగెత్తుకుంటా వెళ్లి స్నోమ్యాన్ కింద నుంచి రంధ్రం పెట్టి ఎలాగైనా చీమలు క్యారెట్ దగ్గర చేరుకుంటారు. దానిలో ఒక చీమ వెళ్లి ఆ క్యారెట్ ని కింద పడిస్తుంది. ఆ క్యారెట్ కింద పడిన తర్వాత మొత్తం చీమలు కలిసి ఆ క్యారెట్ ని తీసుకెళ్తా ఉంటాయి. అప్పుడే చీమల యొక్క లీడర్ అనేది ఆగండి అని చెప్తాడు. ఎందుకంటే తన ముందు ఎర్ర చీమల యొక్క సైన్యం ఉంది కాబట్టి. ఈ నల్ల చీమలు తన క్యారెట్ ని వదిలేసి పారిపోతా ఉంటారు. దాని తర్వాత ఆ ఎర్ర చీమలు అనేవి క్యారెట్ ని తీసుకెళ్తా ఉండగా హఠాత్తుగా ఆ నల్ల చీమలు స్కేటింగ్ బోర్డు మీద వచ్చి ఎర్ర చీమల దగ్గర ఉన్న క్యారెట్ అనేది తీసుకెళ్తా ఉంటాయి. ఆ తర్వాత ఎర్ర చీమలకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఎర్ర చీమలు కూడా ఆ క్యారెట్ ని తీసుకెళ్ళడానికి స్కేటింగ్ బోర్డు మీద వస్తారు. ఈ ఎర్ర చీమలు నల్ల చీమల దగ్గర ఎలాగైనా ఆ క్యారెట్ ని తీసుకుని ఈ ఎర్ర చీమలు అనేవి స్కేటింగ్ బోర్డు ని క్రాస్ చేస్తారు. దాంతో ఆ నల్ల చీమల యొక్క స్కేటింగ్ బోర్డు అనేది ఆ చెట్టుకు తగిలి వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. ఎర్ర చీమలు అనేవి వెనక చూసి నవ్వుకుంటా ఉండగా దాంతో ఆ ఎర్ర చీమలు అనేవి కూడా కింద పడిపోతాయి. ఈ ఎర్ర చీమలు అనేవి కింద పడిపోతున్నప్పుడు ఆ క్యారెట్ అనేది ఆ చెట్టుకు తగిలి ఆ నల్ల చీమల దగ్గర వెళ్ళిపోతుంది. దాంతో ఆ నల్ల చీమలు అనేవి చాలా అంటే చాలా ఆనందపడిపోతాయి. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఏదో రోజు ఫలితం అనేది దొరుకుతుంది ఈ నల్ల చీమల్లాగా. సముద్ర ఒడ్డున ఒక తాబేలు అనేది చాలా అంటే చాలా గుడ్లు పెట్టి సముద్రం లోపల వెళ్ళిపోతుంది. కొంచెం సేపు తర్వాత చీకటి అనేది పడుతుంది. ఆ గుడ్డలో ఉన్న తాబేలు పిల్లలు అనేవి చిన్న చిన్నగా గుడ్లో నుంచి బయటకు వస్తాయి. కొంచెం సేపు తర్వాత ఆ మిగిలిన ఒక గుడ్డులోని ఒక పిల్ల అనేది బయటకు వస్తుంది. కానీ ఆ తాబేలు పిల్ల ఒక చెయ్యి అనేది చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ తాబేలు పిల్ల బయటకు వచ్చి చూస్తున్నప్పుడు ఆ తాబేలు పిల్లలు అనేవి సముద్రంలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ తాబేలు పిల్ల యొక్క కంటి చూపు అనేది అక్కడ మండుతున్న మంట మీద పడుతుంది. ఈ తాబేలు పిల్ల సముద్రపు ఒడ్డున వెళ్లకుండా అక్కడ కనిపిస్తున్న నిప్పు దగ్గరికి వెళ్తాడు. తన నాలుగుతో ఆ నిప్పుని తాగుతున్నప్పుడు ఆ నాలుగు అనేది కాలుతుంది. చిన్న చిన్నగా అక్కడ నుంచి వెళ్తా మొదలు పెడతాడు. అప్పుడే ఆ తాబేలు పిల్లకి ఒక సముద్రపు జీవి అనేది కనబడుతుంది. ఆ సముద్రపు జీవి యొక్క చేతు కూడా చిన్నగానే ఉంటుంది. ఈ ఇద్దరు జీవులు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఒక క్రేన్ వచ్చి ఈ యొక్క సముద్రపు జీవిని తీసుకెళ్లిపోతాడు. అది చూసిన ఆ తాంబేలు పిల్ల చాలా అంటే చాలా భయపడి రాయి పక్కన దాచుకుంటాడు. ఆ క్రేన్ అనేది ఆ తాంబేలు పిల్లకు కూడా పట్టుకుంటుంది. ఈ క్రేన్ అనేది ఆ తాబేలు పిల్లని తినడానికి పోతున్నప్పుడు ఆ తాబేలు పిల్ల తన నోరుని కోరుకుతుంది. దాంతో ఆ క్రేన్ అనేది ఆ తాబేలు పిల్లని అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. ఈ తాబేలు పిల్ల ఎలాగైనా సముద్రపు ఒడ్డున వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, వెళ్తూ వెళ్తూ మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేందో కింద కామెంట్ చేయండి. ఒకసారి చీమలందరూ చలికాలం రాకముందు తన ఆహారాన్ని తమ ఇంట్లో తెచ్చి భద్రపరుచుకుంటున్నారు. అప్పుడే ఒక చీమ పని చేయకుండా పడుకుంటుంది. వాళ్ళ యజమాని వచ్చి ఆ చీమని పనిలో వెళ్ళిపోమంటాడు. ఆ చీమ పనిలో వెళ్ళిపోతుంది. ఈ చీమ పని చేస్తూ మళ్ళీ మధ్యలో నుంచి వచ్చేసి ఒక ఎత్తైన ప్రదేశంలో వచ్చి పడుకుంటుంది. ఆ చీమ యొక్క యజమాని మళ్ళీ వచ్చి లేపుతాడు. ఈ చీమ అనేది కొంచెం సేపు పని చేసి మళ్ళీ పనిలోంచి వెళ్ళిపోతుంది. ఈ చీమ ఎవరు లేని ప్రదేశంలో వచ్చేస్తుంది. మళ్ళీ హాయిగా పడుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ యజమాని మళ్ళీ వచ్చి లేపుతాడు. ఈ చీమల యొక్క యజమాని ఆ చీమని పనిలో పెడతాడు. ఈ చీమకి నిద్ర అనేది సరిపోలేదు. మళ్ళీ పని చేస్తూ దూరంగా వెళ్ళిపోతుంది. ఈ చీమకి కోపం వచ్చి ఒక పెద్దరాయి అనేది తీసుకుని ఆ చీమల యొక్క ఇల్లు మీద పడిస్తుంది. ఆ చీమల యొక్క ఇల్లు అనేది పగిలిపోతుంది. దాంతో ఆ చీమ అనేది చాలా అంటే చాలా ఆనందంగా పడుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అంటే చాలా భారీ వర్షం కురుస్తూ ఉండగా ఆ షాప్ లో ఒక వ్యక్తి అలాగే పనిచేస్తూ ఉంటాడు. స్కూల్ విడిచిన తర్వాత ఈ అబ్బాయి పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్తా ఉంటాడు. వర్షం పడతా ఉండగా ఈ అబ్బాయి చాలా అంటే చాలా తడిసిపోతాడు. మళ్ళీ ఈ షాప్ దగ్గర ఉంటాడు. ఈ షాప్ యజమాని ఈ అబ్బాయిని పిలిచి లోపల కూర్చోబెడతాడు. ఈ అబ్బాయి లోపల వచ్చి కూర్చో మీద కూర్చుంటాడు. ఆ తర్వాత షాప్ అయిన ఈ అబ్బాయి తడిసిపోవడం ఉండడంతో టిష్యూ పేపర్ అనేది ఇస్తాడు. ఈ షాప్ అయిన ఈ అబ్బాయికి వేడివేడిగా టీ తెస్తాడు. ఈ అబ్బాయి ఆలోచిస్తూ ఉండగా ఈ షాప్ అయిన వెళ్లి ఆమ్లెట్ తో ఒక పెద్ద కేక్ అనేది తయారు చేసి అబ్బాయి ముందు ఉంచుతాడు. ఈ షాప్ అయిన ఈ కేక్ అబ్బాయిని తినమని ఇచ్చి వెళ్తాడు. ఈ అబ్బాయికి చాలా ఆకలిస్తున్నప్పుడు కొంచెం సేపు చూసి ఈ కేక్ అనేది తింటాడు. కొంచెం సేపు తర్వాత వెదర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ అబ్బాయి ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ అబ్బాయి దగ్గర చాక్లెట్ మరియు ఒక 5 రూపాయల కాయిన్ అనేది ఉంటుంది. ఈ అబ్బాయి ఆ షాప్ ఆయనకి 5 రూపాయలు ఇవ్వడానికి పోతున్నప్పుడు ఆ షాప్ ఆయన తీసుకోడు. ఈ అబ్బాయి దగ్గర ఉన్న 5 రూపాయలు మరియు చాక్లెట్ ఈ షాప్ ఆయనకి ఇవ్వడానికి పోతున్నప్పుడు షాప్ ఆయన ఈ అబ్బాయికి ఎంత చెప్పినా వినట్లేదని ఈ షాప్ ఆయన చాక్లెట్ అనేది తీసుకుంటాడు. ఈ వ్యక్తి ఆ చాక్లెట్ అక్కడ ఉంచి గోడ మీద చూస్తున్నప్పుడు ఆ గోడ మీద ఈ అబ్బాయి ఫోటోలు అనేవి ఉంటాయి. ఈ అబ్బాయి ఎవరో కాదు, ఈ అబ్బాయి ఈ షాప్ అయిన వాళ్ళ అబ్బాయి. ఈ అబ్బాయి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ అబ్బాయిని తన నాన్న వదిలేశారు.